ఇంటర్నల్ బ్యాటరీ ఎట్లా రీప్లేస్ చేశానో చూపిస్తాను చూడండి. నా ల్యాప్టాప్ తీసుకొని అయితే ఒక 7 ఇయర్స్ అవుతుంది. ఓన్లీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఛార్జర్ డిస్కనెక్షన్ చేయగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో బ్యాటరీ ఫెయిల్యూర్ అని కనిపించింది. సో ఏం చేశానంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఒక 2000 రూపీస్లో నాకు బ్యాటరీ వచ్చేసింది. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాది వచ్చేసి హెచ్పి పెవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్. దానికి ఉన్న బ్యాటరీ వచ్చి PG03XL. సో సేమ్ బ్యాటరీ నేను వెళ్ళి హెచ్పి వరల్డ్లో అడిగాను. హెచ్పి వరల్డ్ అయితే అరౌండ్ 10,000 అవుతుందని చెప్పారు. సో 10,000 అనేది ఓవర్ బడ్జెట్ అయిపోయింది. సో ఎందుకులే అని చెప్పి నేను బ్యాటరీ రీప్లేస్మెంట్ నేనే చేసుకుందాం అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో ఆర్డర్ పెడితే ఒక 4 డేస్లో డెలివరీ వచ్చేసింది. సో దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్క్రూస్ అన్నీ తీస్తున్నాను. మన బ్యాటరీ మనంతటా మనం రీప్లేస్ చేసుకొని కంపల్సరీ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే దాని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్యాటరీ అనేది తీసుకోవాలి. మన ల్యాప్టాప్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ దానికి మ్యాచింగ్ మోడల్లో ల్యాప్టాప్ బ్యాటరీ అనేది ఆర్డర్ పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాటరీలు ఏముంటాయంటే ఎక్స్టర్నల్ బ్యాటరీలు ఉంటాయి. దీనికి స్క్రూ తీసేయడం ఇవన్నీ అవసరం ఉండదు. ఎక్స్టర్నల్ బ్యాటరీ అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అసలు ప్రాబ్లం అంతా ఇంటర్నల్ బ్యాటరీ రీప్లేస్మెంట్నే వస్తుంది. సో మనకేమో ఈ స్క్రూలు తీస్తే ఏమైపోద్ది అని భయంతో మనం ఓపెన్ చేయము. కాకపోతే అదే సేమ్ మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి అడిగితే వాడు అసలు అమ్ముకునే రేటు చెప్తాడు. ఇప్పుడు న్యూ ల్యాప్టాప్ తీసుకోవాలంటే మినిమం 60,000 అవుతుంది. బట్ వాడు రీప్లేస్మెంట్కి 10,000 8,000 చెప్తూ ఉంటాడు. సో అది ఓవర్ బడ్జెట్ అనిపిస్తుంది. అందుకే నేనేం చేశాను, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మ్యాక్సిమం 1,800 to 2,500లో వచ్చేస్తుంది బ్యాటరీ. దాన్ని తీసుకొని మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఎటువంటి ఖర్చు చేయకుండా ఫుల్ లెంత్ వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతసేపు పడుతుందో అనేది మీకు కూడా తెలుస్తుంది. సో నాకు ఎంతసేపు పడుతుందో మ్యాక్సిమం మీకు కూడా అంతసేపే పడుతుంది. దీంట్లో మీరు పెద్దగా ఫేస్ చేసే ఇష్యూస్ ఏముండదు. జస్ట్ స్క్రూలు తీసుకొని ఓపెన్ చేసి దాన్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ట్రై చేస్తేనేమో బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేది చూపించట్లేదు. సర్లే సర్వీస్ సెంటర్లో రీప్లేస్ చేద్దామంటే వాడు ఒరిజినల్ వేస్తాడా లేదా అని ఒక డౌట్ వచ్చింది. సరే ఇన్ని రిస్క్లు ఎందుకు తీసుకోవడం, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని దాన్నే రీప్లేస్ చేసేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసేద్దాం. మీరు బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఇట్లా ప్లాస్టిక్ ఏదన్నా యూజ్ చేసి రిమూవ్ చేయండి. ప్లాస్టిక్ కాకుండా ఏది యూజ్ చేసినా మీకు షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతో కొంత పవర్ అయితే ఉంటుంది కనుక దాని నుంచి మనం రిస్క్ తీసుకోకూడదు. అంటే ఇట్లా ప్లాస్టిక్ దాంతో సింపుల్గా పక్కకంటే వచ్చేస్తుంది. సో దాంతో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బ్యాటరీకిను ల్యాప్టాప్ ఉన్న పవర్ కనెక్షన్ అయితే రిమూవ్ చేసాం. నెక్స్ట్ బ్యాటరీ కూడా కొన్ని స్క్రూలు ఉంటాయి. దాంతో మనం స్క్రూలు తీసేస్తే బ్యాటరీ అనేది రిమూవ్ చేయడానికి అవుతుంది. ఫస్ట్ ఒక్కొక్క స్క్రూ తీసేద్దాం. నా ల్యాప్టాప్ అయితే 4 స్క్రూస్ ఉన్నాయి. ఆ 4 స్క్రూస్ రిమూవ్ చేస్తే సరిపోయింది. ఈ ల్యాప్టాప్ అయితే నేను 2021లో తీసుకున్నాను. దాదాపు నాకు 6-7 ఇయర్స్ అయితే సర్వీస్ చేసింది. హెచ్పి పెవిలియన్ ల్యాప్టాప్. అప్పుడు నేను 65,000 అరౌండ్ తీసుకున్నాను. దీంట్లో 250 GB SSDను 1 TB హార్డ్ డిస్క్ వచ్చింది. నాకు బెస్ట్ అనిపించింది ఈ ల్యాప్టాప్. ప్లస్ 4 GB ర్యామ్ వచ్చింది. నాకు కావాల్సిన పర్పస్ అయితే సర్వ్ చేసింది. మా పాప ఒకసారి కింద పడేసి మీరు డ్యామేజ్ అయింది పక్కన చూడొచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర కొంచెం డ్యామేజ్ అయినా వర్కౌట్స్లోనే ఉంది. ఫిజికల్గా డ్యూరబిలిటీ అయితే మంచిగా ఉంది. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటే ఈ ల్యాప్టాప్లో నాకు వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం, సింగిల్ స్పీకర్ ఉంటుంది దీంట్లో. ఆ స్పీకర్ అనేది ప్రాబ్లం అయింది. బట్ నాకు అంత రిక్వైర్మెంట్ లేదు కానీ దాన్ని రీప్లేస్ చేయలేదు. బ్లూటూత్ కనెక్ట్ చేసి బ్లూటూత్ స్పీకర్తో నేను మేనేజ్ చేస్తున్నాను. ఈ ల్యాప్టాప్లో ఎటువంటి ఇష్యూస్ అయితే నాకు అనిపించలేదు. చాలా స్మూత్గా వర్క్ అయింది. నాకు కావాల్సిన సర్వీస్ అయితే ఇచ్చింది ల్యాప్టాప్. మీరు కూడా ఏ ల్యాప్టాప్ వాడుతున్నారు, ఎన్ని ఇయర్ సర్వీస్ నుంచి వాడుతున్నారు, ఆ ల్యాప్టాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చా మీరు కూడా ఒకసారి కామెంట్లో తెలియచేయండి.
ఇప్పుడు స్క్రూలన్నీ తీసేసాను, బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. సో మనం బ్యాటరీ సైజు, బ్యాటరీ నెంబర్ ఒకసారి కంపేర్ చేద్దాం, సేమ్ బ్యాటరీ సైజు ఉందా లేదా అనేది. సో కిందదేమో ఓల్డ్ బ్యాటరీ, పైదేమో న్యూ బ్యాటరీ. బ్యాటరీ సైజ్ వచ్చి సేమ్ ఉంది, సేమ్ నెంబర్ కూడా సేమ్ ఉంది, PG03XL. సో దీన్ని నేను రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయితే మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇందాక తీసిన స్క్రూలు ఉంటాయి కదా, అయ్యే స్క్రూలు మళ్ళీ దీనికి బిగిచ్చేస్తే సరిపోతుంది. సేమ్ 4 స్క్రూస్ వేసేస్తే సరిపోతుంది. మనం కష్టపడాలనుకుంటా కానీ కొన్ని పనులు మనమే చేసేయచ్చు. ఒక SSD రీప్లేస్ చేయడం కానీ, ర్యామ్ రీప్లేస్ చేయడం కానీ, అడిషనల్ ర్యామ్ యాడ్ చేయడం కానీ, ఈ కొన్ని సింపుల్ విషయాలే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకొని మనంతటా మనమే చేసేయచ్చు. కాబట్టి అవుట్ ఆఫ్ వారంటీ ఉందా, ఇన్సైడ్ వారంటీ ఉందా చూసుకోవాలి. కొన్నిసార్లు వారంటీలు ఉన్నప్పుడు ఏంటంటే స్క్రూలు మనం తీస్తే వారంటీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో వారంటీ అయిపోయిన ప్రోడక్ట్కి మనకి ప్రాబ్లం ఏమీ లేదు కనుక వారంటీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవచ్చు. విత్ ఇన్ వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మన సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన కాస్ట్ పే చేసి మనం రీప్లేస్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే విత్ ఇన్ వారంటీ పీరియడ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏ విధమైన పార్ట్స్ డ్యామేజ్ అయినా, సర్వీస్ ఫెయిల్ అయినా ఏదైనా కానీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు కనుక. సో ఆ ఫెసిలిటీ మనం ఎందుకు పాటు చేసుకోవాలి. సో విత్ ఇన్ వారంటీ పీరియడ్లోనూ మనం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ సెంటర్ వాళ్ళతో చేయించుకోవడమే బెటర్. వారంటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 years అంటే వారంటీ అయిపోయింది. వాడు చెప్పే కాస్ట్ ఆల్మోస్ట్ మనకి 3-4 times ఉంటాయి. సో దాని బదులు మనంతట మనం చేసుకోవడం మొత్తం. ఇప్పుడు ఇవన్నీ తీసే స్క్రూలు వేస్తున్న, లాస్ట్ స్క్రూ అయిపోయిన తర్వాత పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. పవర్ కనెక్షన్ ఇచ్చేసాక మళ్ళీ ఏ స్క్రూ ఆ స్క్రూ మనం బిగిచ్చేస్తే మనం సరిపోతుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ కాస్ట్ అయితే పెరిగిపోయాయి. మొబైల్స్ కాస్ట్ పెరుగుతాయి అంటున్నారు. మళ్ళీ మొన్న టిమ్ కుక్ కూడా చెప్పాడు, యాపిల్ ఫోన్లు కాస్ట్ అయితే పెరగబోతున్నాయి అని హింట్ ఇచ్చేశాడు. ఎందుకంటే ఈ AI వల్ల ర్యామ్లు, పవర్ చిప్లు అన్ని కాస్ట్లు పెరిగాయంట. సో ఆ కాస్ట్లు మేము భరించలేకపోతున్నాం. దాన్ని మేము కస్టమర్కి పాస్ ఆన్ చేయాల్సి ఉంటుందండి. సో మనం యాపిల్ ఫోన్లో అయితే కాస్ట్ పెంచుతాయని మనం న్యూస్లో చూస్తాం. సో యాపిల్ ఒకటి పెంచితే సరిపోతే అందరు మొబైల్స్ ఆటోమేటిక్గా మీరు గమనించే ఉంటారు 2-3 thousand పెరిగాయి. అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఎంత కుదిరితే అంత పాత ఫోన్లు, పాత ల్యాప్టాప్లు వాడుకోవడం బెటర్. మళ్ళీ ఇవన్నీ డిమాండ్ తగ్గిన తర్వాత ఒక సైకిల్లో ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గితే అప్పుడు కావాల్సినవి తీసుకునే సరికి ఇవి మన అర్జెన్సీ ఉంటే తప్పనిసరి తీసుకుంటాం తప్ప అర్జెన్సీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకోక్కర్లే కదా. ఎంతమంది మొబైల్స్ కానీ ఏమైనా మనం తరతరాలు వాడేవాళ్ళం. వాటి ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకటి మార్చేస్తున్నాం. వాళ్ళు మనల్ని ఇది అడ్వాంటేజ్ చేసుకుని ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్ అంటున్నారు, ప్రైసెస్ పెంచేస్తున్నారు. ఈవెన్ ల్యాప్టాప్ కూడా తక్కువ ఏం లేదు, 50,000 లేనిదే మంచి ల్యాప్టాప్ అయితే దొరకట్లేదు. బ్యాటరీకి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. మళ్ళీ ప్యానల్ అనేది ఫిక్స్ చేసేస్తున్నాను. ప్యానల్ ఫిక్స్ చేసేసి అన్ని స్క్రూలు బిగించేసేసి ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది అంతే. ఇంకా దీంట్లో మనం పెద్ద కష్టపడాల్సింది కూడా లేదు. ఎంత సింపుల్గా అయిపోయింది చూసా. మ్యాక్సిమం ఒక 8-10 minutesలో అయిపోతుంది. దీని గురించి మనం 10,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ లేదు, ఒక బ్యాటరీ దొరుకుతుంది. అది 1 year వస్తుందో 3 years వస్తుంది. అది ఆ పైన వచ్చిందండి ఇంకా బెస్ట్. కాకపోతే ఎప్పుడైనా బ్యాటరీస్ మనం ఏం చేయాలంటే ఒక 20% రాగానే మళ్ళీ రీఛార్జ్ చేసుకుని మళ్ళీ 90% వరకు రీఛార్జ్ చేసుకుంటే మనకి బ్యాటరీ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.